ప్రేక్షకులకు నమస్కారం అండి. బూడిద గుమ్మడికాయ రోజు ఉదయం లేవగానే బూడిద గుమ్మడి రసం తాగడం చాలా ఎక్కువైపోయిందండి. కానీ ఇది వాత శరీరులకు కొంచెం ఇబ్బంది పెడుతుంది. వేడి శరీరులకి చాలా చక్కని ఆహారం అన్నమాట ఇది. దీనివల్ల శరీరం చల్లబడుతుంది, కాళ్ళు చేతులు మంటలు ఉంటాయి కొంతమందికి, అది తగ్గడానికి కూడా ఆస్కారం ఉంది. చాలా బలమైనది కూడా ఇది. కూష్మాండ అంటారు, పుష్పఫల అని కూడా అంటారు. అంటే పువ్వు కాయతోటి పాటే పువ్వు వస్తుంది. గుమ్మడి ఒకటి, బూడిద గుమ్మడి ఒకటి, ఇలాగ అనేక రకాలు, బీర ఇలాంటివి అన్నమాట. ఇందులో ఈ బూడిద గుమ్మడికాయ అనేది మనకి ఆగ్రా పేట అంటారు. ఆగ్రా మిఠాయి అని మనం తెలుగులో చెప్పుకుంటాం. తెల్లగా పటికి బెల్లం ముక్కలే ఉండి చాలా బాగుంటుంది. అది బూడిద గుమ్మడికాయతో చేసిన స్వీట్ మాత్రమే. ఆ స్వీట్ తింటే శరీరంలో ఉన్న అతివేడి తగ్గిపోతుంది, చాలా తేలిగ్గా అరుగుతుంది. చాలా బలమైన, తేలికగా అరిగే చాలా మంచి ఆహారం అన్నమాట. ఈ బూడిద గుమ్మడికాయ అనేది మంచిదని అందరూ అస్తమాను కంటిన్యూగా నెలలు సంవత్సరాల తరబడి తీసుకోవద్దు. ఏదైనా సరే మధ్యలో గ్యాప్ ఇవ్వటం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీంతో అనేక కోశమండలేహ్యాలని ఇదివరకు పూర్వం చేసేవారు. ధాతు వృద్ధి కలగడం కోసం, అదేవిధంగా నరాల వీక్నెస్ తగ్గడం కోసం, జనరల్ వీక్నెస్ తగ్గడం కోసం, ఇమ్యూనిటీ పెరగడం కోసం ఒక హల్వాలాగా చేసేవారు అనమాట. బూడిద గుమ్మడి హల్వా అనేది చాలా అంటే చాలా ఆరోగ్యకరమైనది, చాలా మంచి ఫుడ్ అన్నమాట. అది దీని రసం కూడా ఇప్పుడు అందరూ తాగుతున్నారు. దాని రేటు పెరిగిపోయింది, చాలా విపరీతంగా తీసుకుంటున్నారు. మంచిది అని, డెఫినెట్గా మంచిది, అందులో అటువంటి డౌటు లేదు. కానీ దాన్ని వేరే రూపాల్లో కూడా తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఎలాగంటే పైన తొక్క చెక్కు తీసేసిన తర్వాత దాన్ని తురుము కింద కోరేసి పిండి ఆ రసం తాగండి. పిండగా మిగిలిన దాన్ని మిక్సీలో కొట్టి దాన్ని చక్కగా పాకం పట్టి ఆ పాకంలో వేసుకుని హల్వాలో చేసుకుని కూడా మీరు తీసుకోవచ్చు. రసం పిండకపోయినా కూడా అలాగే ఉంచేసి మీరు కొద్దిగా కొబ్బరి కలుపుకొని బెల్లం పానకంలో కానీ, పటిక బెల్లం కానీ, పంచదార కానీ ఏదైనా పానకం పట్టుకుని ఆ పాకంలో ఉడుకుతూ ఉండగా ఇది వేసుకుని మీరు హల్వాలో తయారు చేసుకుంటే అందులో చక్కగా యాలక్కాయలు అవి వేసుకుని మీరు ఆహారంగా కూడా పిల్లలకి పెట్టచ్చు, పెద్దలు తినచ్చు. దీనివల్ల ధాతు వృద్ధి చాలా చక్కగా అవుతుంది, కడుపుకి చలవ చేస్తుంది. పొట్టలో ఎవరికైతే అతి వేడి ఉందో వాళ్ళకి చాలా అద్భుతంగా ఇది పనిచేస్తుంది అన్నమాట. పనిచేసి శరీరాన్ని చల్లబరిచి అతి వేడి అనేది నార్మల్ చేయడానికి ఈ బూడిద గుమ్మడికాయ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అదే అతిగా వాతం ఉండి, ఆస్తమా ఉండి, దగ్గు, జలుబు, రంప ఇటువంటి బాగా ఎక్కువగా వచ్చేవాళ్ళు ఏంటంటే దీన్ని ఎక్కువ రోజులు కంటిన్యూ చేయకూడదు. వాళ్ళకి తొందరగా జలుబు రావడం, ఆస్తమా పెరగడం ఇటువంటి లక్షణాలు కనపడినప్పుడు వెంటనే ఆపేయండి. దీన్ని కంటిన్యూ చేశారంటే మట్టుకి మీకు అనేక రకాల ఇబ్బందులు వస్తాయన్నమాట. ఇది లేతకాయ కూర వండుకోవచ్చు, ముదిరిన కాయ వండుకోవచ్చు. రెండు లక్షణాలు సెపరేట్గా ఉంటాయన్నమాట. లేతకాయ అనేది మనం ఆనపకాయ ఎలా వాడుకుంటామో ఆ రకంగా చక్కగా వాడుకోవచ్చు కూర వండుకోవటానికి. అంటే పచ్చడికి కానీ, కూరకు కానీ, పులుసులు కానీ, వేపుళ్ళు కానీ, సాంబార్ ఇలాంటి వాటిలో వేసుకోవడం, అనేక రకాల ఆహార పదార్థాలుగా దీన్ని వాడుకోవచ్చు. వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క ప్రతిఫలం ఏం పోదు. దాంట్లో ఉన్నవి మనకి 90% వరకు దాని యొక్క లక్షణాలన్నీ మనకి, అంటే మెడిసినల్ వాల్యూస్ అన్నీ మన శరీరానికి ఉపయోగపడతాయి. లేతకాయ గిల్లి చూసుకుని గోరు దిగిపోయినప్పుడు దాన్ని తొక్క తీయకుండానే వండండి. తొక్క అనేది తీయవద్దు. తొక్క తీయకుండా ఉంటే దాని గుణాలన్నీ కూడా చక్కగా మనకు ఉపయోగపడతాయి అన్నమాట. తొక్క తీసేయడం వల్ల ఏమవుతుందంటే అనేక రకాల మినరల్స్ వేస్ట్ అయిపోతాయి. ఆ తొక్కలో కూడా చాలా అద్భుతమైన గుణాలు ఉంటాయి అన్నమాట. ఈ తయారైన కాయ వాడుకునేటప్పుడు దీన్ని మీరు హల్వా కింద చేసుకోవచ్చు. మజ్జిగ పులుసులో కూడా ఇది వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మజ్జిగ పులుసు అనేది మనం ఏం చేస్తామంటే ఇప్పుడు చికెన్ మజ్జిగ పులుసు కూడా వండేస్తున్నారు అనుకోండి, ఎన్వి కూడా అలా కాకుండా దోసకాయ, బూడిద గుమ్మడికాయ ఇటువంటివి వేసుకుని కనుక వేడి శరీరాలు, మజ్జిగ పులుసు అనేది మామూలుగా వేడి చేస్తుంది. మజ్జిగ చలవే, కానీ దాన్ని పులుసుగా కాయడం వల్ల ఆ వేడి లక్షణం అనేది దాంట్లో ఆ మార్పు అనేది జరుగుతుందన్నమాట. మజ్జిగ చలవ నుంచి వేడిలోకి వెళ్ళిపోవాలి. మనం మజ్జిగ చారు అని పెట్టుకుంటాం,
మజ్జిగలో చక్కగా అల్లం, పసుపు, మెంతులు అన్ని రకాలు వేసి తాలింపు పెట్టుకుని తాగుతాం అనమాట. అది తింటాం కూరలో, అన్నంలో కలుపుకొని. దాని రుచిని బ్రహ్మాండంగా మనం ఎంజాయ్ చేస్తాం. కానీ చేసిన దేనితోటి? మజ్జిగతోటి. ఎప్పుడైతే మీరు తాలింపు పెట్టి మసాలాలన్నీ కలిపారో అప్పుడు దాని గుణం పూర్తిగా మారిపోతుంది. అది చాలా వేడి చేసే తత్వంలోకి మారిపోతుంది అనమాట. అందుకు ఆ వేడి చేసే తత్వాన్ని నుంచి దాన్ని వెనక్కి తీసుకురావాలంటే మనకి ఏం చేశారంటే మజ్జిగ పులుసు కింద పెట్టి తక్కువ మంటలో ఈ దోసకాయ ముక్కలు, బూడిదకాయ గుమ్మడికాయ ముక్కలు ఇవన్నీ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ ప్రేగుల్లో ఉన్న వేడి ఏదైతే ఉందో ఆ వేడిని తీసి చక్కగా మీ ఇంటెస్టైన్స్ యొక్క శక్తిని అభివృద్ధి చేస్తుంది. ఇది బాగా పెంచుతుంది అనమాట. పెంచి ఏం చేస్తుందంటే ఆకలి పెరగడం, శరీరానికి బలం రావడం. దీన్ని లేహ్యాల్లో కూడా కలుపుతూ ఉంటారు. లేహ్యంలో కలపాలంటే ఇది పచ్చిది కలపడం వల్ల ఏమవుతుందంటే లేహ్యం పాడవుతుంది. కాబట్టి దీనిని నీళ్లు కొంచెం పిండేసిన తర్వాత చక్కగా నేతిలో ద్వారగా వచ్చేలాగా వేయించుకుని దాన్ని మిక్సీలో సెమీ పౌడర్ అవుతుంది అనమాట. పూర్తిగా పౌడర్ అవ్వదు, అంత అలా పౌడర్ అవ్వాలంటే మాడిపోదు. దాన్ని లేహ్యాల్లో కలుపుకుని కూడా తినొచ్చు. తినడం వల్ల ఏమవుతుందంటే ఆ లేహ్యం శక్తి పెరుగుతుందన్నమాట. ప్రత్యేకంగా దీంతో అనేక రకాలైన దినుసులు కలిపి లేహ్యం కూడా జరుగుతూ ఉంది. దాన్ని ఎలాగా అంటే ఈ కొబ్బరి ఏదైతే తురుము ఉందో, బూడిద గుమ్మడి తురుము, అందులో మధ్యస్థంగా ఉండే కొబ్బరి, బాగా ముదిరింది కాదు, లేతగా ఉండేది కాదు, ముప్పేటకాయ అంటాం. దాని యొక్క తురుముని అంటే కొబ్బరి కూరని ఇది సమానంగా కలుపుకుని కొబ్బరి నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ కోరు 1 కేజీ ఉందనుకోండి, 2 లీటర్ల కొబ్బరి నీళ్ళు కలపండి, బాగా ఉడకబెట్టండి. నీళ్లు ఆల్మోస్ట్ అయిపోతున్నాయి అనగా అప్పుడు నేతిలో వేపించుకోండి. మళ్ళీ దాన్ని వేపించుకుని జాయపత్రి, జాజికాయ, లవంగాలు, ఓకే, దాల్చిన చెక్క, ఈ అన్నిటిలో కూడా ధాతువులు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. వీటి చూర్ణం కేజీకి అన్నీ తల ఒక అరతులం మీ టేస్ట్కి కావాల్సినట్టుగా వేసుకుని కలుపుకుని ఇదంతా కలిపి ఈ ముద్దను మళ్ళీ పాకం పట్టుకోవాలి. పాకం పట్టుకుని దాన్ని చక్కగా హల్వా లేక సీసాలో వేసుకుని రోజు ఉదయం సాయంత్రం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా తినొచ్చు. తింటే కనుక చక్కగా ధాతువృద్ధి చేసి, అంటే మీ బాడీలో ఏ ధాతువులు అయితే తగ్గిపోయినాయో అంటే మినరల్స్ అనమాట. మినరల్స్ తగ్గిపోవడం వల్ల ఎముకలు మెత్తబడిపోతాయి, మజిల్స్ వీక్ అవుతాయి, ఓవరాల్ బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోవాలి. అటువంటివి తగ్గకుండా ఉండాలి అంటే ఒక అద్భుతమైన లేహ్యం అన్నమాట ఇది. ఈ విధంగా దీన్ని చేసుకుని కనుక మనం తీసుకుంటే రుచికి చాలా బాగుంది, తినడానికి కూడా. కాకపోతే ఈ మసాలాలు మీరు ఘాటు పిల్లలకి వేయాలంటే కొంచెం తగ్గించి వేయండి, పెద్దవాళ్ళకైతే చక్కగా వేసుకుని తినొచ్చు. ఈ విధంగా తినడం వల్ల ఏమవుతుందంటే మీకు బ్రహ్మాండమైన బలం పెరిగి అనేక రకాలైన ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల మీ శరీరం మీద దాడి చేసే వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఒక చక్కని స్వీట్ అన్నమాట ఇది. ప్లస్ చక్కని లేహ్యం అనుకోండి. ఆ లేహ్యం అంటే కరెక్ట్ దీన్ని తయారు చేసుకుని మీ అందరూ కూడా బూడిద గుమ్మడికాయని ఈ ఉష్ణతత్వం, వాతతత్వం ఈ రెండు చూసుకుని జాగ్రత్తగా వాడుకుంటే చాలా చక్కని ఔషధం అండి. అదేవిధంగా మీరు ఈ బూడిద గుమ్మడి చిగుళ్ళు ఉంటాయి కదా, ఆ చిగుళ్ళు కానీ మేల్ ఫ్లవర్, ఫిమేల్ ఫ్లవర్ ఉంటుంది. ఫిమేల్ ఫ్లవర్కి ఏమో కాయతోటి పాటు పువ్వు వస్తుంది, మేల్ ఫ్లవర్ కాయ రాదు, పెద్ద ఫ్లవర్ ఉంటుంది అది. ఈ ఫ్లవర్స్ని కూడా మీరు పప్పులోని లేకపోతే ఇగుర్లు కానీ ఆకుకూరలు ఎలా అయితే మనం వండుకుంటామో ఆ విధంగా చిగుళ్ళు, పువ్వులు కూడా వండుకోవడం వల్ల పూర్వం ఇవే కూరలు, ఇప్పటిలాగా ఇన్ని రకాలు లేవు. టమాటాలు, బీట్రూట్లు, క్యారెట్లు ఇన్ని రకాలు లేవు. మనకి ఎక్కువగా గుమ్మడికాయలు లేకపోతే కంద, పెండలం, శ్యామ, వంకాయ, బెండకాయ ఇలాంటి అతి కొద్ది రకాలే ఉండేవి, అయ్యే తినేవారు, ఆకుకూరలు ఉండేవి. ఇవాళ ప్రపంచం అంతా ఒకటవడం వల్ల ఎన్నో దేశాల నుంచి ఎన్నో రకాలైన కూరగాయలు రావడం, అలాగే విత్తనాలు రావడం వల్ల ఇక్కడ పండించుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. కొన్ని తరాలను మనం పండించడం జరిగింది అనుకోండి, వాటి యొక్క జీన్ మారిపోయి మన ఇండియన్ జీన్లోకి వచ్చిన తర్వాత అవి కూడా మనకి చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. అందుకేంటంటే బూడిద గుమ్మడికాయని ఒక మంచి ఆహార పదార్థంగా, మంచి కూరగా, మంచి లేహ్యంగా, శరీరానికి శక్తినిచ్చే విధంగా కూడా వాడుకోవచ్చు. ఇన్ని రకాలుగా ఒక బూడిద గుమ్మడికాయ అనేది వాడుకోవచ్చండి. ఓకేనండి, నమస్కారం.